అందరికీ నమస్కారం అండి. నా పేరు కొండగారి హర్ష అండి. నేను శ్రీ శ్రీ సాయి సరిగమప స్వచ్ఛంద సంఘ సంస్థ యొక్క వ్యవస్థాపక అధ్యక్షురాలుగా ఉన్నాను. ముందుగా తెలుగు విజన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి మరియు దీపావళి శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నానండి. అనాది కాలం నుంచి మన భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మనం స్త్రీ శక్తిని పూజ చేస్తున్నాం, అమ్మ శక్తిని పూజ చేస్తున్నాం. స్త్రీని ఒక పవిత్రంగా భావించే సంస్కృతి సంప్రదాయాల్లో మనం తిరిగాం. అలాంటి దాంట్లో భాగంగానే మన శరన్నవరాత్రుల్లో విభిన్న రూపాల్లో అమ్మవారిని మనం 9 రోజులు కూడా 9 అవతారాల్లో ఒకరోజు బాల త్రిపురసుందరీదేవిగా, గాయత్రీదేవిగా, లలితాదేవిగా, మహాలక్ష్మీదేవిగా, సరస్వతీదేవిగా, అలాగే రాజరాజేశ్వరీదేవిగా, మహిషాసురమర్దిగా, అలా వివిధ రూపాలలో అమ్మవారు స్త్రీ శక్తి అంత గొప్పదంటే భారతదేశ సంస్కృతిలో మహిషాసుని మర్దించడానికి, రాక్షస సంహారం చేయడానికి అమ్మవారు శరన్నవరాత్రుల కాలంలో 9 అవతారాలు కలిపి ఏకదాటిగా రాజరాజేశ్వరిగా, మహిషాసురి మర్దినిగా దుష్ట సంహారణ చేసిందని మన హైందవ సంస్కృతి సంప్రదాయంలో విజయం మీద గెలుపుగా విజయదశమిగా మనం ఆ రోజు పూజ చేస్తాం. ఎలాంటి కూడా మనం చూడకుండా ఆ రోజు అన్ని మంచి కార్యక్రమంగా ఏదైనా మనకి విజయదశమి విజయాన్ని చేకూరుస్తుందనే ఉద్దేశంతో మనం ఆ రోజు ఆయుధ పూజన చేస్తూ చాలా చక్కగా నూతన ఏదైనా పెట్టుబడులు పెట్టడం కానీ, నూతనంగా ఏదైనా కార్యక్రమాలు ప్రారంభించడం కానీ, వ్యాపారాలు ప్రారంభించడం కానీ, గృహప్రవేశాలు కానీ ఎంతో గొప్పగా ఏ ముహూర్తం చూడకుండా విజయదశమి రోజు మనం చేసుకొస్తున్నామండి అనాది కాలం నుంచి. అలాంటి శక్తి, స్త్రీ శక్తి ఎక్కడ దేవతలు, ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ యొక్క స్త్రీ శక్తి యొక్క గొప్పది నారీ లేడీ స్ఫూర్తిగా కోరుకుంటూ తెలుగు విజన్ టీవీ సభ్యులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా విజయదశమి మరియు దీపావళి దీపావళి అంటే లక్ష్మీదేవి. ఎందుకంటే ఎక్కడ సంతోషం ఉంటుందో, ఎక్కడ సుఖ సంతోషాలు ఉంటాయో, ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ లక్ష్మి పరిశుభ్రత ఎక్కడ ఉంటుందో అక్కడే లక్ష్మి తాండవిస్తుంది. ఎప్పుడైనా గృహంలో ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడు కూడా సంతోషంగా ఎలాంటి గృహహింసలు అయితే ఉంటారో అక్కడే ఆ ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. ఆ ఇంట్లోనే ఆనందం తాండవిస్తుంది, ఆ ఇంట్లోనే లక్ష్మి తాండవిస్తుంది. కాబట్టి అనాది కాలం నుంచి కూడా మనం ఈ శక్తులను పూజ చేస్తున్నాం. మహిషాసుని మర్దించిన సందర్భంలో మనం విజయదశమిని ఎలా చేసుకుంటున్నామో, నరకాసుని మర్దించిన సందర్భంలో మనం అలాగే రావణ సంహారం చేసిన సందర్భంలో ఆ రాక్షస ఈరోజు చాలా అమ్మవారిని మనం వివిధ రూపాలలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణలో, ఒక్కొక్క ప్రసాదంతో, ఒక్కొక్క రకమైన మనం ఇది పెడుతూ పట్టు వస్త్రాలు పెడుతూ అమ్మవారికి కనకదుర్గ మనకు తెలుసు, అలాగే మనకి కనక మహాలక్ష్మి అన్ని దేవాలయాల్లో కూడా, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో మనం బ్రహ్మోత్సవాలు కూడా ఎంతో వైభవంగా. ఎందుకంటే మన ప్రకృతి అంతా కూడా, మన భూమండలం అంతా కూడా సదాశివంతో పోలిస్తే ప్రకృతి పార్వతి అంటే పార్వతి అంత శక్తివంతులు. అంటే స్త్రీ పురుషులు రెండు సంగమిస్తేనే మన ఈ సృష్టి ఉంటుంది. కాబట్టి ఎక్కడ శ్రీమన్నారాయణ పూజిస్తారో అక్కడ లక్ష్మీదేవిని పూజిస్తారు, ఎక్కడ సదాశివుని పూజిస్తారో అక్కడ పార్వతీదేవిని పూజిస్తారు. కాబట్టి ఈ రెండు కూడా విజయదశమి అలాగే మనకి దీపావళి కూడా స్త్రీ శక్తిని పూజించే ఒక పర్వదినాలుగా, సనాతన హైందవ సంస్కృతి సంప్రదాయంతో వెలుగులు నింపే పండుగలుగా, అలాగే మన సంస్కృతి సంప్రదాయాలకి ఆడవాళ్ళు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో అంటే భిన్న ప్రాంతాల్లో, తెలంగాణ రాష్ట్రంలో మనం చూసుకుంటే వాళ్ళు బతుకమ్మ అంటూ వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన పూలతో సద్దుల బతుకమ్మ కానీ, చాలా వివిధ రకాల ప్రసాదాలతో, గులుగు పూలు కానీ, అలాగే కోడి జుత్తు పూలు కానీ, అలాగే చాలా విపరీతమైన తంగేడు పూలతో కానీ, అన్నో బంతి పూలతో కానీ ఆ బతుకమ్మని చేసి గౌరీదేవిని పెట్టి, అలాగే మనకి దీపావళి వస్తుందంటే గౌరీ బొద్దుని తెచ్చి మనం కూడా పూజ చేస్తాం. కాబట్టి ఈ శక్తిని పూజించే సంస్కృతి సంప్రదాయాలు మన సనాతన కాలం, ఈ స్త్రీ శక్తులు పూజించే, మనం అమ్మ శక్తులు పూజించే సనాతన కాలం నుంచి ఏ మతమైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఎక్కడైనా కూడా అనాది కాలం నుంచి భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో మనం ఆడవాళ్ళంటే ఎంతో గౌరవంగా స్త్రీ శక్తులు పూజించి స్త్రీలు రాజ్యాలు వెళ్ళారు. దుష్ట సమానం బ్రిటిష్ వారిని మన భారతదేశం నుంచి పారదోలడానికి కూడా ఎంతోమంది ఆడవాళ్ళు అందులో తమకంటూ కంకణం కట్టుకుని ఎన్నో భూమికలు పోషించిన ఇలాంటి పవిత్ర భారతదేశంలో 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఇప్పటికీ కూడా ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో అరాచకాలు, ఎన్నో జుగుస్తాకరమైన సంఘటనలు ఆడపిల్లల మీద ఆగట్లేదు. కాబట్టి అందరికీ కూడా ఆడపిల్లలు ఎక్కడ పూజింపబడతారో, స్త్రీశక్తి ఎక్కడ పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువైన సంస్కృతి సంప్రదాయం. కాబట్టి మనకి ఈ విజయదశమి పర్వదినం సందర్భంగా, అలాగే దీపావళి పర్వదినం సందర్భంగా అందరూ కూడా మన నారీ భేరి అంటూ మన స్త్రీశక్తి కానీ, మన ఆడవాళ్ళందరూ కూడా ఎంతో పర్వదినంగా, ఎంతో సంతోషంగా, అలాగే టెలివిజన్ ప్రేక్షకులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందాలతో ఈ పండుగ